రైతులపై ఇదో తరహా జులుం. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇవ్వని రైతులపై అధికార పార్టీ నేత బంధువు దౌర్జన్యానికి ఇది పరాకాష్ట. రైతులు వారి పొలాల్లోకి వెళ్లకుండా ఏకంగా కంచె నిర్మించేశాడు ఆయన. విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలోని మునకలాపల్లిలో అధికార పార్టీ నేత బంధువు ఒకరు మై హోమ్ ఇండస్ట్రీ పేరుతో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. 100 ఎకరాల భూమి ఇందుకు అవసరం కాగా ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల నుంచి కొంత భూమి కొనుగోలు చేసింది. అయితే కొందరు రైతులు తమ భూముల విక్రయానికి నిరాకరించారు. తమకు భూమే ఆధారమంటూ మధ్యలోని రైతులు అమ్మకపోవడంతో ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రభావం చూపింది. దీంతో ఎలాగైనా రైతుల్ని లొంగదీసుకోవాలనుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం దౌర్జన్యానికి దిగింది. రైతులు వారి సొంత పొలాల్లోనికి వెళ్లకుండా ఏకంగా కంచెను నిర్మించారు. దీంతో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఒక 25 ఎకరాలు కావాలని వచ్చారండి. 25 ఎకరాలు రైతులు ఇచ్చారండి. అక్కడక్కడ అటువైపు ఆ సైడు గడ్డ అవతలే కానీ గడ్డ అవతల రానున్నారు. మళ్ళీ ఇదంతా కొనుక్కుంటూ వచ్చి మాకు తోవని అడ్డు చేసేస్తున్నారండి. మొన్న మిగతా భూములు ఇవ్వకపోతే ఆ ఎంఆర్ఓ చేత ఎస్ఏ చేత భయంకరంతో భయం పెంచుతున్నారండి. అందు గురించి ప్రభుత్వం వారు చిన్న చర్య తీసుకోమని నేను కోరుకుంటున్నానండి. పంట పొలాల్లో మా ఊరు నాశనం అయిపోద్దని ఉద్దేశంతో మా భూమి అమ్మలేదు. అమ్మకపోతే ఆన్లైన్లో గదిరించి ఎస్సీ చేత ఎంఆర్ఓ చేత బెదిరించి ఏదో రకంగా భూములు లాగేసుకున్నారు. తలకో రేటు ఇచ్చి లాగేసుకున్నారు. ఈ రోజు మా పొలంలోకి వెళ్తుంటే మా తోవలకి పెంచింగ్ వేస్తారు. ఈరోజు మా సొమ్ములు పశువులు నెక్స్ట్ పంట అన్నీ కూడా మాకు ఉండిపోయి మాకు రావడానికి తోవలేదు. తమ పొలాల చుట్టూ కంచె వేస్తే తాము పంటను ఎలా తెచ్చుకోగలమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దౌర్జన్యంపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.